మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మకర రాశి వారి యొక్క లైఫ్ టైం సెటిల్మెంట్ అయ్యేటువంటి టెంపుల్. మీరు ఈ దేవాలయాన్ని దర్శించిన తర్వాత, దర్శించక ముందు అనేటువంటి విషయాలను కావచ్చును. అదేవిధంగా మకర రాశి వారికి సంబంధించి కష్ట నష్టాలన్నీ కూడా తొలగిపోయేటువంటి కర్మబంధము విముక్తి కలిగేటువంటి దేవాలయం ఏదైనా ఉన్నది అని అనుకుంటే అది ఈ యొక్క వీడియోలో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మరి మకర రాశి వారికి సుమారుగా కూడా 2025 మార్చ్, ఏప్రిల్, మే, జూన్ నుండి అప్పులు కానీ, గొడవలు కానీ, అనవసరమైన విషయాలలో మాట పట్టింపులకు వెళ్ళడం కానీ, దగ్గర ఉండేటువంటి వ్యక్తులు దూరం అవ్వడం కానీ, ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బందులు ఫేస్ చేశారు. సొంత రక్త సంబంధీకులతో గొడవలు ఏర్పడము, అసలు ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, నేను ఎందుకు ఇక్కడ ఉంటున్నా, నాకు ఒక విలువ అనేటువంటిది లేని పరిస్థితులు ఎదుర్కొనేటువంటి దాఖలాలు మీరు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే మకర రాశి అనగానే వాస్తవానికి కూడా ఎంతో క్రమశిక్షణ, డిసిప్లిన్తో ఉండేటువంటి వారు మకర రాశి వారు. మరి ఇట్టి మకర రాశి వారు క్రమశిక్షణ తప్పిన, అనవసరమైన విషయాలలో వెళ్ళిన చాలా ఇబ్బందులు అనేటువంటిది ఫేస్ చేసే పరిస్థితి ఉంది. అయితే మకర రాశికి అధిపతి ఎవరు? శనైశ్వరుడు. మరి ఈ రాశివారు క్రమశిక్షణ, బాధ్యత, సహనము, కష్టపడే తత్వానికి ప్రతీకగా భావిస్తుంటారు. శ్రమ చేయాలి అని అనుకునేటువంటి వారు, జీవితంలో వచ్చినటువంటి అవకాశాన్ని శ్రమతో సద్వినియోగం చేసుకునేటువంటి వారు ఈ మకర రాశి వారు. వీరికి అసలు ఫ్రెండ్స్ అనేటువంటి వారు ఉండరు. వీరు ఎవరికీ దగ్గరగా కాదు. ఇన్ కేస్ వీరికి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా, వీరు దగ్గరగా ఎవరికైనా అయినా ఆ బంధాన్ని వదులుకోలేరు. వీరిని అర్థం చేసుకుంటే మాత్రం వారి జన్మ ధన్యం. ఇక చాలా బాధ్యతాయుతంగా ఉండేటువంటి వారు మకర రాశి వారు. అయితే ఇక్కడ ముందుగా 3 టెంపుల్స్, ఒక అద్భుతమైన టెంపుల్స్లో 3 టెంపుల్స్ అని చెప్పాను. ఇందులో చెప్తాను. ముందు చాలా బాధ్యతాయుతంగా ఉంటున్నారు. మాట కంటే పని ఎక్కువగా కూడా నమ్మేటువంటి వారు. మాటలద్దు, పని చేయమ్మా అని చెప్పేటువంటి వారు. కష్టాలను తట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి శక్తి అధికంగా ఉంటుంది. గత 2018, 19, 20, 21, 22, 23, 24, 25 ఇదంతా కూడా మీకు ఒక గుణపాఠము, మీరు ఏం నేర్చుకున్నారు, ఏం వదిలేయాలి అనేటువంటిది ఎంతో తెలుసుకున్నటువంటి విషయం ఇది. ఈ పీరియడ్ మొత్తము కూడా బయటకు గంభీరంగా కనిపించిన మాత్రము లోపల ఎంతో మెత్తటి మనస్సు కలిగినటువంటి వారు. జీవితంలో నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదుగుదల ఉంటుంది. అనవసరమైనటువంటి ఆర్భాటానికి ఇష్టపడదు ఈ యొక్క మకర రాశి. చిన్న వయసులో కష్టాలు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. 30 సంవత్సరాల తర్వాత అదృష్టం బాగా కలిసి వస్తుంది మకర రాశి వారికి ఖచ్చితంగా. భూమి నిర్మాణం, ఇంజనీరింగ్, పరిపాలన, ప్రభుత్వ రంగాల్లో రాణించగలరు. రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతంగా రాణిస్తారు. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. సంబంధాలకు చాలా సీరియస్గా తీసుకుంటారు. కుటుంబ బాధ్యతలను బాగా నిర్వర్తిస్తారు. భావాలను బయట పెట్టడానికి కొంత సమయం అనేటువంటిది తీసుకుంటారు ఈ యొక్క మకర రాశి. ప్రభుత్వ రంగం, ఇంజనీరింగ్, నిర్మాణ రంగం, లైక్ అదే కన్స్ట్రక్షన్, వ్యవసాయం, అకౌంటింగ్, పరిపాలన, లైక్ రూలింగ్, వ్యాపారం, ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక మీకు బలహీనత ఏమిటి అంటే నిరాశవాద ఆలోచనలు ఎప్పుడైనా రావచ్చు. మీకు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడవచ్చు. భావోద్వేగాలను దాచిపెట్టడం వల్ల ఒత్తిడి అనేటువంటిది పెరిగే పరిస్థితి ఉంటుంది. సో ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో, మరి జరుగుతున్న రోజులలో చూసుకుంటే ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని మీకు ఎంతో ఉపయోగకరంగా చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా మనకు ఇక్కడ జొన్నవాడ కామాక్షి దేవాలయం అనేటువంటిది, ఇది అమ్మవారి అనుగ్రహము, కుటుంబ శాంతి, వివాహ యోగము అనేటువంటిది ఏర్పడబోతున్నది. జగన్నాథ్ టెంపుల్ మనకి ఇక్కడ చార్ధామ్ క్షేత్రంలో ఒకటి, విష్ణు అనుగ్రహం కోసం ఇది. ఇక జగన్మోహిని కేశవ స్వామి టెంపుల్ అనేటువంటిది మనకు, ఇది శ్రీ మహావిష్ణువు జగన్మోహిని స్వరూపం ద్వారా దర్శనం లభించేటువంటి అరుదైనటువంటి క్షేత్రం.
ఇది మీకు ఎంతగానో ఉపయోగపడేటువంటి క్షేత్రం. ఈ క్షేత్రాలలో మీరు జపసాధనలు చేసిన, అన్నదానం చేసిన, ఈ క్షేత్రంలో అభిషేకం చేసిన మీకు విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతలు వచ్చే పరిస్థితి ఉంటుంది. ధన కనక వస్తు వాహన యోగాలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. మరి ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో ఇక మీ లైఫ్ టైం సెటిల్మెంట్ అయ్యేటువంటిది ఏమిటి అంటే పూరి జగన్నాథ్ టెంపుల్. ఎవరైతే పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్తారో, పూరి జగన్నాథ్ టెంపుల్లో నిద్ర చేస్తారో, అక్కడ ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తారో ఖచ్చితంగా 41 నుంచి 3 నెలల్లో మీ జీవితం మార్పు అనేటువంటిది కనబడుతుంది. పూర్తి టోటల్ చేంజ్. ఇది 100% సత్యం. వీడియో సేవ్ చేసుకోండి. మీరు వెళ్ళొచ్చిన తర్వాత 4 మంత్స్కు ఈ వీడియోను మీరు మళ్ళీ నాకు పంపించండి ఆ నెంబర్కు. ఇది 100కు 200%. కనుక ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో, మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఇప్పుడు ఉన్నారు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు, మీకు ఏం కావాలి? ఇలాంటి విషయాలకై తప్పకుండా వన్స్ నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత మీరేం చెప్పాల్సిన అవసరం లేదు, నేనే చెప్తాను ఈ విషయం. కనుక బట్ మీరు నాకు కనెక్ట్ కావాలి, ప్రేమగా మీరు నాకు కనెక్ట్ కండి, మా ఇంట్లో మనిషి అనే విధంగా మీరు నాకు కనెక్ట్ కండి. తప్పకుండా నేనే మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది చెబుతాను. కనుక మీరు ఆర్డినరీ మనుషుల నన్ను కలవండి, ఎక్స్ట్రాడినరీ మనుషులుగా నేను మారుస్తాను. మీ జీవితంలో హ్యాపీనెస్, మనీ అద్భుతంగా ఫ్లోటింగ్, అదేవిధంగా అద్భుతమైనటువంటి జీవితం నేను మీకు ప్రసాదిస్తాను. ఆల్ ది బెస్ట్.